బిస్కెట్స్ అనగానే ఇంట్లో చేయాలంటే ఎక్కువ ప్రాసెస్ ఉంటుందని ఎక్కువ శాతం ఇంట్లో చేయడానికైతే మనం ట్రై చేయం. ఈరోజు నేను గోధుమ పిండితోని సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఇంట్లోనే హెల్దీ బిస్కెట్స్ అయితే ఇవ్వచ్చు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో మనం గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు దాకా జల్లించుకొని గోధుమ పిండి తీసుకోవాలండి. ఇలా ఏ కప్పుతో చూపిస్తున్నా ఆ కప్పుతోనే సగం కప్పు కన్నా కొద్దిగా తక్కువ శనగపిండి కూడా జల్లించుకొని తీసుకోవడం వల్ల మంచిగా క్రంచీగా వస్తాయండి. అదైతే స్కిప్ చేయకుండా జల్లించండి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఈ స్పూన్తోనైతే 2 వేసిన, పెద్ద స్పూన్ అయితే 1 వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలానే కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి. చిటికెడు కన్నా కొద్దిగా తక్కువ సాల్ట్ వేయండి. సాల్ట్ ఎక్కువ వేస్తే ఉప్పు అవుతాయి. సాల్ట్ అయితే స్కిప్ చేసినా సరే, కానీ కొద్దిగా అంటే కొద్దిగా వేయండి అంతే. ఇలా మొత్తం కలిపేసేసుకున్న దీంట్లోకి ఇంకేం వేయాలో చూద్దాం. ఇది పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఏ కప్పుతోనైతే పిండి తీసుకున్నామో ఆ కప్పుకి కొద్దిగా సగానికి కొద్దిగా తక్కువ చక్కెర తీసుకోవాలండి. ఇలా షుగర్ తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని అదే కప్పుతోనే ఒక హాఫ్ కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఆయిల్ అంటే హాఫ్ కప్పు కన్నా కొద్దిగా తక్కువ ఉంది. ఇలా ఆయిల్ వేసేసుకున్నాక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులోకి మీకు ఆయిల్ వద్దు అనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. నేను ఇక్కడ ఆయిల్తోనైతే చేసి చూపిస్తున్నా. మీకు ఆయిల్ వద్దు అనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు. ఒక 4 ఇలాచీలు వేసేసుకొని ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా అయితే క్రీమీగా రెడీ కావాలి. అందుకని మనం ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న షుగర్, ఆయిల్ మనం పక్కకు పెట్టుకున్న పిండి ఉంది కదా, పిండిలోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక స్పూన్తో మొత్తం కలుపుకుందాం. ఇలా కలిపేసుకొని ఇక్కడ చూస్తున్నాం, మనము పిండి లెక్క కలపాల్సిన అవసరం లేదండి. కొద్దిగా గట్టి అస్సలు కలపదు, ఇలా స్మూత్గా కలపాలి. మనకు మొత్తం పిండి లెక్కనైతే రెడీ కాదండి, ఎందుకంటే మనం ఇందులో శనగపిండి అవన్నీ వేసినాం కాబట్టి మొత్తం మెత్తగా అయితే చేసుకోదు. ఇలా చూపిస్తున్నా కదా, ఇలా ఇరగొడితే ఇలా ఇరిగిపోవాలండి. అలా అయితేనే మనకు బిస్కెట్స్ అనేది చాలా బాగా వస్తాయి. ఇలా ఇలా ఉండాలి పిండి అనేది, ఇలా ఉంటే బిస్కెట్స్కి కరెక్ట్ సెట్ అయినట్టు. ఓకే అండి, ఇది పక్కకు పెట్టేసేసుకుందాం. ఒక 5-10 మినిట్స్ మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. దీంట్లోనే మనం బిస్కెట్స్ అనేది బేక్ చేస్తాం కాబట్టి ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా బిస్కెట్స్ చేసినప్పుడు ఓవెన్లో చూపిస్తానండి. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న పిండి ఉంది కదా, పిండి తీసుకుందాం. ఇలా పిండి తీసుకొని కొద్దిగా మనకు ఇలా ఉండలు లెక్క వేసుకోవాలి. చిన్న చిన్నవి మనకు బిస్కెట్స్ ఏ సైజు కావాలో ఆ సైజ్ చూసుకొని కొద్దిగా తీసుకోవాలి. ఇలా అన్నీ ఈక్వల్గా రావాలంటే ఇలా ఒక స్పూన్తో తీసుకున్న అన్నీ సమానంగా బిస్కెట్స్ అయితే వస్తాయి. ఇలా తీసేసుకొని ఫస్ట్ ఉండలు లెక్క మనం రౌండ్గా చేసుకోవాలి. ఎక్కువ గట్టిగా చేయొద్దండి, ఇరిగిపోతుంటే చాలా స్మూత్గా ఉంటాయి ఇవి. ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని దీంట్లోకి మీ డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి పెట్టుకోండి. నేను కొద్దిగా బాదం ఉంటే ఇలా కట్ చేసి పెడుతున్నా, లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు, అలాగనే చేసుకోవచ్చు. నేను ఏదో షో కోసం కొద్దిగా పెడుతున్నా, వేరే ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా మీరు పెట్టుకోవచ్చు. ఇలానే అన్ని బిస్కెట్స్ వేసుకోవాలి. కొద్ది మందంగానే వేసుకోవాలండి, ఇప్పుడు మనము బ్రేక్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా పెద్దగా అవుతాయి. నేను ఇక్కడ అన్నీ కొద్దిగా టైట్గా పెట్టేసేసుకున్నా. ఇలా కాకుండా కొద్దిగా ఫ్రీగా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఒక ఫ్రీ హీట్ చేసుకున్న కడాయి మందంగా ఉన్న దాంట్లో ఇలా చూస్తున్నారు కదా, ఒక 10 మినిట్స్ పాటు వేడి చేసుకోవాలి. వేడిగా అయ్యాక మనం బిస్కెట్ చేసుకున్న ప్లేట్ ఉంది కదా, ప్లేట్ ఇందులో పెట్టేసేసుకుందాం. ఇలా పెట్టేసుకొని ఒక 20 నుంచి 30 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో లేకుంటే మీడియం ఫ్లేమ్లో ఒకటే ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి బిస్కెట్స్. ఇలా వెయిట్ కోసం పైనకించి ఏదైనా వెయిట్ పెట్టుకోండి. ఇలానే అన్ని బిస్కెట్స్ వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, ఇలానే చేసుకోవాలి. నాకు ఒక 10 నుంచి 12 వరకు అయితే అయినాయి బిస్కెట్స్. మనం పెట్టిన బిస్కెట్స్ బ్రేక్ అయ్యాయా లేదా చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను కొద్దిసేపు ఎక్కువ పెట్టినా కాబట్టి కొద్దిగా ఇలా మాడినట్టు అనిపిస్తుంది. మీరు కొద్దిగా 25 మినిట్స్ అలా
తొందరగానే తీసేసుకోండి. ఎక్కువసేపు కాకుండా ఇక్కడ చూపిస్తున్నా కదా, అప్పుడు మనం ఇంతకుముందు చూపించిన టైంలో తీసేసుకుంటే సరిపోతుంది. ఇలానే అన్ని బిస్కెట్స్ బేక్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయింది. మీ టైం కాస్త చూసుకోండి, మీరు ఒక 25 మినిట్స్ అలా పెట్టుకోండి. నేను కొద్దిగా ఎక్కువ పెట్టినా కాబట్టి ఇలా మాడినట్టు అనిపిస్తున్నాయి, కానీ బిస్కెట్స్ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చినాయండి. అంతే అండి, సింపుల్గా ఇలా చల్లగా అయిపోయాక ముందు మెత్తగా అనిపిస్తాయి, కొద్దిగా చల్లగా అయిపోయాక మంచిగా క్రంచీగా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇలా కొద్దిగా కదిలించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద కొద్దిగా మాడినట్టు అనిపిస్తుంది, అందుకనే కొద్దిగా చూసుకొని మీరైతే బేక్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా బ్రేకింగ్ టైంలోనే మీరు కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు పెట్టేసినామంటే కొద్దిగా మాడిపోతాయి, అలా కాకుండా చూసుకొని బ్రేక్ చేసుకోండి. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో పిల్లలకి ఇలా చేసియండి, చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ బిస్కెట్స్ అనేది మనకు ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.